మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో అతి ముఖ్యమైన విషయాన్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. నడుము నొప్పి, దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, అలాగే ఉపశమన పద్ధతులు, అలాగే ఇతర సూచనలు, జాగ్రత్తలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ మధ్య జరిగినటువంటి ఆధునిక పరిశోధనల తాలూకు ఫలితాలను కూడా తెలుసుకుందాం. నడుము నొప్పితో బాధపడే వాళ్ళు 2 రోజుల కంటే ఎక్కువ కాలం పాటు మంచం మీద విశ్రాంతి తీసుకున్నారనుకోండి, వాళ్ళు కోలుకునేటువంటి ప్రక్రియ మరింత మందగిస్తుంది. ఎక్కువసేపు పడుకోవటం వల్ల కండాలు క్షీణించిపోయి నొప్పి తీవ్రత పెరుగుతుందని శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజులలో, నేటి కాలంలో గంటల తరబడి కూర్చొని పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, గృహిణులు, శారీరక శ్రమ తక్కువగా ఉండేటువంటి వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది. చిన్నపాటి అసౌకర్యం కలగగానే కదలటం మానేయటం వల్ల సమస్య మరింత పెరిగిపోతుంది, జటిలమవుతుంది. నిజానికి ఆయుర్వేద శాస్త్రప్రకారంగా నడుము నొప్పిని కట్టిసూల అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఇది ప్రధానంగా శరీరంలో వాత దోషం తాలూకు అసమతుల్యత వల్ల వస్తుంది. అయితే వాతం అనేది శరీరంలో కదలికలకి బాధ్యత వహిస్తుంది. మనం కదలకుండా మామూలు కూర్చున్నప్పుడే వాతం పెరిగిపోతుంది. మళ్ళీ కదలకుండా విశ్రాంతి తీసుకున్నప్పుడు వాతం స్తంభించిపోయి నొప్పి మరింత తీవ్రతరం అవుతుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం చేయాలి. అంటే మితమైనటువంటి కదలికలు, సరైనటువంటి ఆహార నియమాల ద్వారా ఈ వాతాన్ని క్రమబద్ధీకరించడం అనేది జరిగితే అప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. ఎక్కువ విశ్రాంతి నడుము నొప్పిని ఎలా పెంచుతుంది, ఇది ముందు తెలుసుకోవాలి. చూడండి, నడుము నొప్పి రాగానే పడుకోవటం వల్ల తాత్కాలికంగా రిలీఫ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అయితే ఇలా రోజుల తరబడి విశ్రాంతి తీసుకోవటం ప్రమాదకరం. ఎక్కువ కాలం కదలకుండా ఉండటం వల్ల వెన్నుముకకి మద్దతు ఇచ్చేటటువంటి కండరాలు బలహీనపడతాయి. పొట్ట కండరాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి సపోర్ట్ చేయాలి మామూలుగా, కానీ బలహీనపడతాయి. దీనివల్ల కీళ్ళు బిగుసుపోతాయి, జాయింట్ స్టిఫ్నెస్ వస్తుంది, శరీరంలో రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ వేగం తగ్గుతుంది. దీనివల్ల దెబ్బతిన్న కణజాలం కోలుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. అంతేకాదు, ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవడం వల్ల నొప్పిని తట్టుకునేటువంటి శక్తి తగ్గిపోతుంది. ఇది తీవ్రమైన నొప్పిని అంటే అక్యూట్ పెయిన్ కాస్త దీర్ఘకాలిక సమస్య కింద అంటే క్రానిక్ పెయిన్ కింద మార్చేస్తుంది. అంటే ఇది ఒక విష సైకిల్ అయిపోతుంది. నొప్పి వస్తుందన్న భయంతో కదలటం మానేయటం వల్ల వెన్నుముక దాని సహజమైనటువంటి సిద్ధమైనటువంటి ఆ ఫ్లెక్సిబిలిటీని కోల్పోతుంది. దీనివల్ల భవిష్యత్తులో చిన్నపాటి కదలికలు కూడా నొప్పితో కూడుకున్నట్టుగా మారతాయి. ఇక విశ్రాంతి కంటే కదలికలే మేలు అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆధునిక వైద్య పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, నడుము నొప్పికి కదలికలనే ఉత్తమ చికిత్స కింద చెప్తున్నాయి. నొప్పి మరీ తీవ్రంగా లేనప్పుడు సాధారణ పనులు చేసుకోవటం వల్ల వెన్నుముక తిరిగి దృఢంగా మారుతుంది. అంటే మితమైనటువంటి గార్డెడ్గా ఉండేటువంటి కంట్రోల్డ్ వాకింగ్, నడక అనేది వెన్నుముక కండరాలకు రక్త ప్రసరణని పెంచి నొప్పిని తగ్గిస్తుంది నిజానికి. అయితే నాట్ టు బెండ్, నాట్ టు లిఫ్ట్, బరువులు ఎత్తటం, శరీరాన్ని అకస్మాత్తుగా తిప్పటం లాంటి పనులు మానేయాలి. నొప్పిని తట్టుకోగలిగిన వెంటనే మీ రెగ్యులర్గా చేసేటువంటి దైనందిన కార్యకలాపాలను స్టార్ట్ చేయడం వల్ల కోలుకునే వేగం పెరుగుతుంది. చాలామందిలో ఈ పద్ధతి పాటించడం వల్ల కొన్ని రోజుల్లోనే నొప్పి మాయమవుతుంది. ఆఖరికి సర్జరీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా తిరిగి మామూలుగా డే టు డే లైఫ్ని లీడ్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ నొప్పిని తగ్గించే వ్యాయామ పద్ధతులు ఉంటాయి, ఇవి తెలుసుకోవడం ముఖ్యం. వెన్నుముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ప్రత్యేక వ్యాయామాలు తోడ్పడతాయి. ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాలు నడక అనేది కండరాల బిగువును తగ్గిస్తుంది, స్టిఫ్నెస్ని తగ్గిస్తుంది. తేలికపాటి సాగతీత ఎక్సర్సైజులు అంటే స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు, ఇవి వెన్నుముక తాలూకు ఆ జాయింట్స్ ఉంటాయి కదా, కీళ్ళు, అవి స్వేచ్ఛగా కదలటానికి సహాయపడతాయి. యోగా, ఇంకా కావాలనుకుంటే కొన్ని వెస్ట్రన్ మెథడ్స్ ఉంటాయి, పైలట్స్ లాంటివి. ఇలాంటి పద్ధతులు శారీరక భంగిమని అంటే పాస్చర్ని సరిచేస్తాయి. దీన్ని పాస్చర్ పర్ఫెక్ట్ అంటారు. కీళ్ళకు సంబంధించిన ప్రత్యేక చికిత్సలు ఉంటాయి, ఫిజికల్ థెరపీస్, పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల నడుము, తుంటి భాగంలో ఉండేటువంటి కండరాలు బలోపేతం అవుతాయి. వెన్నుముక మీద పడేటువంటి ఒత్తిడిని తగ్గించడానికి కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే కోర్ కండరాలు ఉంటాయి కదా, ఈ పొట్ట, ఇవన్నీ కోర్ అంటారు. దీన్ని బలంగా ఉంచడం అనేది చాలా అవసరం. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వైద్య పర్యవేక్షణలు మాత్రమే వీటిని చేస్తే పొరపాటు జరగకుండా చూసుకోవచ్చు. సరే, మరి విశ్రాంతి ఎప్పుడు తీసుకోవాలి, ఇది కదా తెలుసుకోవాలి. అన్ని రకాల నడుము నొప్పులకి కూడా ఈ కదలికలు అవసరం లేదు. అంటే యాక్చువల్గా కొన్ని రకాల నడుము నొప్పులు ఉంటాయి, వాటికి స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అవసరం. కానీ అన్ని రకాల నడుము నొప్పులకి అలాగే బెడ్ రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్వల్పకాలిక షార్ట్ టర్మ్ రెస్ట్ అనేది అవసరం అవుతుంది. కొన్నిటికి చాలా వేగంగా 2వ రోజే కదలాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా సయాటికా సమస్య ఉందనుకోండి, లేదా నొప్పి కాళ్ళ వరకు పాకుతుంది అనుకోండి, అప్పుడు 2 లేదా 3 రోజులు విశ్రాంతి అనేది అవసరం. మ్యాక్సిమం 7 రోజులు. తీవ్రమైన గాయం అయిందనుకోండి, లేదా నొప్పి కారణంగా అసలు నిలబడలేని స్థితిలో ఉందనుకోండి, అప్పుడు విశ్రాంతి అనేది అవసరం. అయితే
ఈ విశ్రాంతి 48 గంటలకు మించకుండా చూసుకోవాలి. నొప్పి కొద్దిగా తగ్గుముఖం పట్టగానే నెమ్మదిగా కదలటం స్టార్ట్ చేయాలి. సరే, మరి ఉపశమనం కోసం అదనపు మార్గాలు ఏమిటి? ఇది తెలుసుకోవాలి. నొప్పిని తగ్గించుకోవటానికి ఇంటి దగ్గర పాటించదగ్గ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాపు ఎక్కువగా ఉందనుకోండి, వెంటనే తగ్గాలి కదా, ఐస్ ప్యాక్ వాడాలి. కండాలు బిగుసిపోయినట్టు అనిపిస్తే వేడి నీళ్లతోటి, హాట్ వాటర్ బ్యాగ్ తోటి, లేకపోతే వాలుకాస్ఫేదం అంటే ఇసుకని పెనం మీద వేడి చేసి కాపడం పెట్టుకోవాలి. ఇది కండాలను సడలిస్తూ నొప్పిని తగ్గిస్తుంది. నొప్పి తీవ్రతను బట్టి ఈ మందుల్ని మీరు వాడుకోవచ్చు. కూర్చునేటప్పుడు, నిలబడేటప్పుడు వెన్నుముక నిటారుగా ఉండేలాగా చూసుకోవాలి. పడుకునే పరుపు మరీ మెత్తగా, మరీ గట్టిగా ఉండకూడదు. మీ ఆఫీసులో, కార్యాలయాల్లో పనిచేసే చోట కుర్చీ అమరిక సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువసేపు ఒకే భంగంలో కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నడుస్తూ ఉండాలి. అయితే ప్రమాద సంకేతాలను ఎప్పుడు మీరు అశ్రద్ధ చేయకూడదు. నడుము నొప్పి సాధారణంగా కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది, కానీ కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే అప్రమత్తం అవ్వాలి. ఈ నొప్పి కొన్ని వారాల పాటు తగ్గకుండా ఉన్నా, కాళ్ళలో తిమ్మిర్లు లేదా సూదులతో పొడిచినట్టు అనిపిస్తూ ఉన్నా జాగ్రత్త పడాలి. మూత్ర విసర్జన లేదా మల విసర్జన మీద నియంత్రణ కోల్పోవటం అనేది తీవ్రమైన నరాల సమస్యకు సంకేతం. కాళ్ళలో బలహీనత రావటం, అలాగే కింద పడటం వల్ల ఈ నొప్పి మొదలవటం లాంటివి జరిగినప్పుడు వెన్నుముక మీద ఒత్తిడి అంటే నరువు కంప్రెషన్ పడుతుందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమయాల్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తగిన పరీక్షలు చేయించుకోవటం అవసరం. సరే, మరి ఇంట్లో తయారు చేసుకోదగ్గ ఔషధాలు ఏమిటి? వీటిని తెలుసుకుందాం. నడుము నొప్పి నివారణకు వంటింట్లోనే లభించే ఈ ఔషధులతోటి, ద్రవ్యాలతోటి, దినుసులతోటి సమర్థవంతమైనటువంటి ఔషధాలు మీరు సిద్ధం చేసుకోవచ్చు. ఉదాహరణకు అల్లం టీ. ఒక అంగుళం అల్లం ముక్కని మీరు కచ్చాపచ్చాగా దంచి కప్పు నీళ్ళల్లో వేసి మరిగించి దానికి కొద్దిగా తేనె కలుపుకొని రోజుకి 2 సార్లు తాగాలి. అల్లంలో ఉండేటువంటి ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్లు కండాల వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఇలాంటిదే వెల్లుల్లి నూనె. అరకప్పు నువ్వుల నూనెలో 10 వెల్లుల్లి రెబ్బలు వేసి అవి నల్లగా అయ్యే వరకు కూడా మరిగించాలి. ఈ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు నొప్పి ఉన్న చోట మర్దనా చేసుకోవాలి. వెల్లుల్లిలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గిస్తాయి. అలాగే పసుపు పాలు. రాత్రి పడుకోవటానికి ముందు 1 గ్లాసు వేడి పాలల్లో 1/2 టీ స్పూన్ పసుపు పొడి కలుపుకొని తాగాలి. ఇది ఒక సహజసిద్ధమైనటువంటి నొప్పి నివారణలాగా పనిచేస్తుంది. అలాగే వాముతోటి కాపడం తీసుకోవటం, దీన్ని పోటలి అంటారు. అంటే దోరగా వేయించినటువంటి ఓమాని అంటే వాముని ఒక గుడ్డలో మూటగట్టి నొప్పి ఉన్న చోట కాపడం పెట్టుకోవాలి. ఇది కండాల నొప్పి నుంచి తక్షణ రిలీఫ్ని ఇస్తుంది. ఇక నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు వైద్య పర్యవేక్షణలో కొన్ని శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు వాడుకోవచ్చు. నడుము నొప్పిని శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఇవి సురక్షితమైనవి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించినవి. ఉదాహరణకు యోగరాజ గుగ్గులు. ఇది వాత వ్యాధులకి చాలా ప్రభావవంతమైన మందు. రోజుకి 2 సార్లు భోజనం తర్వాత 2 మాత్రలని గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి. ఇది కీళ్ల బిగువుని తగ్గిస్తూ కదలికల్ని సులభతరం చేస్తుంది. ధన్వంతరి తైలం గురించి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఈ తైలాన్ని నొప్పి ఉన్న చోట నెమ్మదిగా పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. ఇది వెన్నుముక కండాల్ని రిలాక్స్ చేస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఇలాంటిదే మహారాష్ట్రాది కషాయం. 15 నుంచి 20 మిల్లీలీటర్ల ఈ కషాయాన్ని సమాన పరిమాణంలో ఉన్న నీటితోటి కలిపి రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తీసుకోవాలి. ఇది శరీరంలో ఉండే వాతాన్ని అదుపులో ఉంచి నరాల బలహీనతని తగ్గిస్తుంది. ఇలాంటిది సహచరాది తైలం. దీర్ఘకాలపు నడువు నొప్పి, కాళ్ళ నొప్పులకు, కీళ్ళ నొప్పులకు ఈ నూనెతో మర్దన చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఆ నరాలకి రక్త ప్రసరణని పెంచుతుంది. ఇక నరవు పెయిన్ని తగ్గించుకోవడానికి వాత విధ్వంసని రసం కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వైద్య పర్యవేక్షణలో పూటకు మాత్రని రోజుకి 2 సార్లు తీసుకోవాలి. ఇది తీవ్రమైన నరాల నొప్పి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. నడుము నొప్పికి విశ్రాంతి అనేది దీర్ఘకాలపు ట్రీట్మెంట్ కాదు, తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది తప్ప శాశ్వత పరిష్కారం కాదు. ఆధునిక వైద్య పరిశోధనలు, ఆయుర్వేద సిద్ధాంతాలు రెండూ కూడా కదలికల తాలూకు ప్రాధాన్యతని నొక్కి చెబుతున్నాయి. మనం ఎంత ఎక్కువగా చురుగ్గా ఉంటే వెన్నుముక అంత దృఢంగా మారుతుంది. అనవసరమైన భయాల్ని వదిలేసేసి మితమైనటువంటి వ్యాయామాలు చేయడం ద్వారా నడుము నొప్పిని సులభంగా జయించవచ్చు. వెన్నుముక అనేది మన శరీరానికి మూల స్తంభం లాంటిది. దాన్ని కదలికలతోటి సజీవంగా ఉంచడమే అసలైన ఆరోగ్యం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. వెన్నెల కురిసే 100 శరతులు, మంచు కురిసే 100 హేమంతాలు, పూలు పూచే 100 వసంతాలు. 100 ఏళ్ల సంపూర్ణ ఆయుర్దాయంతో వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, be positive, keep smiling. Love you all. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్,
CBCID కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.